నా కుమారులను బట్టి దేవునికి వందనాలు. అలాగే ప్రేమించిచ్చిన కుమారుడు మోహన్ గారిని బట్టి, అలాగే తనకిచ్చిన జీవిత భాగస్వామి ప్రియకుమార్తె వినీతను బట్టి దేవునికి వందనాలు. ఆ దంపతులను ప్రేమించి చక్కని బిడ్డ గ్రేస్ ప్రజ్వల, చక్కని నామకరణం. మరి గ్రేస్ అనగా కృప ద్వారా కలిగిన ఆ ప్రజ్వల దేవుని కొరకు ఎలా ప్రజ్వలించాలో కొన్ని మాటలు దేవుని వాక్యములోంచి మనం చూద్దాం. ఓకేనండి, మంచిది. చేరువచ్చిన మీ అందరికీ, సంఘ పరిశుద్ధులైన, రక్త సంబంధులైన, కుటుంబీకులైన మీ అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, వాస్తవంగా ఈరోజు మరి ఈ కూడికలో మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఉండి తీరాలి. అయితే 26వ తారీఖున కువైట్ దేశం వెళ్ళారు. రాత్రి 27 మెయిన్ కూడికలో ఉన్నారు. అలాగే ఈరోజు మళ్ళా మనతో మాట్లాడారు కదా, 3 స్థలాల్లో వాడబడాలని. మార్చి 10 వరకు అక్కడ గడుపుతారు. మీరందరూ కూడా వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి ప్రయాణాల కొరకు, వారి పరిచర్యల కొరకు బహుభారంగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఏమంటే ఎక్కడో మరి చిన్నమీరం కుగ్రామము, మరి పుట్టి వేంపాళ్ళలో చిన్న సేవ ఆరంభించి ఈనాడు దైవ సేవకులు మరి ఆ ప్రాంతాలు నడిపించారంటే దేవుని మహాకృప. కనుక సేవకుని కొరకు, కుటుంబం కొరకు, అలాగే ఇచ్చిన సంఘాల కొరకు మీరందరూ కూడా బహుబలంగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, పుట్టినరోజు వేడుక చేసుకుంటున్న మరి కుమార్తె గ్రేసీ ప్రజ్వల, ఇది మొదటి పుట్టినరోజు. సంవత్సర కాలం నిండింది. నిజంగా మరి దేవుని కృప లేనిదే ఏ వ్యక్తి కూడా భూమి మించి, తల్లి గర్భంలోంచి భూమి మీదకి రావటం దేవుని చిత్తం లేకపోతే సాధ్యం కాదు. ఏమండి, దేవుని చిత్తం లేకపోతే సాధ్యం కాదు. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా తన చిత్తానుసారముగా దేవుడు భూమి మీదకి తీసుకొస్తాడు. ప్రతి వ్యక్తి కూడా, బిడ్డలు కలిగిన వారు ఆలోచించవలసిన విషయం, ప్రభువా నాకు కుమారుణ్ణిచ్చావు, నాకు కుమార్తెనిచ్చావు, నాకు బిడ్డలనిచ్చావు, అసలు వారి పట్ల నీ చిత్తం ఏమిటి, వారి పట్ల నీ సంకల్పం ఏమిటి అని మనం చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో అడిగి ఆ రీతిగా మనం బిడ్డల్ని పెంచాలి. దేవుడు బిడ్డలను ఎవరిని కూడా చిత్తం లేకుండా బిడ్డలను భూమి మీదకి పంపించడు. మన తల్లి గర్భము నుంచి మనం భూమి మీదకి వచ్చిన దేవుని చిత్తము లేకుండా రాలేదు. అలాగే మన గర్భవాసమున బిడ్డలు భూమి మీదకి వచ్చారంటే దేవుని చిత్తం లేకుండా బయటికి రాలేదు. అయితే ఈ విషయములో తల్లిదండ్రులు ఎక్కడా ఫెయిల్ అవ్వకూడదు. అది దేవుని చిత్తములో బిడ్డలను పెంచడానికి దేవుడు ఏ సంకల్పము చేత, ఏ చిత్తము చేత బిడ్డలను మనకు అనుగ్రహించాడో ఆ విషయములో తల్లిదండ్రులైన వారు ఫెయిల్ అవ్వకూడదు. కనుక కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు నడిపిస్తాను. కొంచెం ఓపికగా ఉండండి. అసలైన సమయానికి వచ్చాము. గ్రేస్ ప్రజ్వలను దీవించేది దేవుని వాక్యమే. అలాగనే చేరువచ్చిన మనలను దీవించేది కూడా దేవుని వాక్యమే. చాలా స్థలాల్లో ఏమవుద్దంటే అన్నిటికీ అవకాశం ఉంటుంది, దేనికి టైం ఉండదు, వాక్యానికి టైం ఉండదు. ఎంత గొప్ప పెళ్లి చేయండి, ఎంత గొప్ప పుట్టినరోజు చేయండి, ఎంత గొప్ప కార్యాలు చేయండి, అన్ని అడావుళ్ళకి, అన్ని అంగులకి అవకాశం ఉంటుంది. కానీ చివరికి దేనికి అవకాశం ఉండదు. అసలు దీవించేదే దేవుని వాక్యం, ఆశీర్వదించేదే దేవుని వాక్యం. దేవుని వాక్యానికి చోటు లేకపోతే బిడ్డలకు ఎలా దీవెన కలుగుద్ది చెప్పండి? మనందరం కూడా దేన్ని ప్రేమించి రావాలంటే దీవించే దేవుని వాక్యాన్ని ప్రేమించి రావాలి. సేవకులు మనకు అదే నేర్పించారు. వాక్యానికి చాలా పెద్దపీట వేస్తారు. అలాగే ఈ కుటుంబం కూడా అలాంటి కుటుంబమే, వాక్యాన్ని గాఢంగా ప్రేమిస్తారు. వాక్యం అంటే కుటుంబానికి చాలా ఇష్టం.
ఇతర దేశాల్లో జ్యోతి గారు అలాగే ప్రియులున్నప్పుడు కూడా లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని విని చక్కగా ఆనందించే పరిస్థితులు కూడా ఉన్నాయి. మందిరాన్ని వదలరు, కుటుంబం మందిరాన్ని వదలరు. అలాగనే వినీత కూడా అలాగే పెరుగుతూ వచ్చింది, దేవుని సేవకులకు దగ్గరగా పెరుగుతూ వచ్చింది. దేవుని వాక్యాన్ని ప్రేమించే కుటుంబం, దేవుని వాక్యానికి లోబడే కుటుంబం. కనుక ఈ సమయమందు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి మరి నేను ముందుకెళ్తాను. ప్రభునందు ఇలారా మంచిది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారండి? మంచిది. ఒక్కసారి అందరు లేచి నుంచుందామా? ఒక అర్ధగంట అయినా వాక్యం వినాలి కదా, మరి కొంతసేపు లేచి నిలబడదాము. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబమంత అందమోగలదై సూర్యుని అంత స్వత్యమును కళలును గలదై వ్యూహిత సైన్య సంభీకర రూపిణియగు ఈమె ఎవరో ఈమె ఎవరో వ్యూహిత సైన్య సమభీకరా రూపిణియగు ఈమె ఎవరో వ్యూహిత సైన్య సమభీకరా రూపిణియగు ఈమె ఎవరో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది షారోను పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది పలు రక్కసి చెట్లలో వల్లి పద్మ వంటిది పరిమళ తైలపు సువాసన గలది పరిమళ తైలపు సువాసన గలది నిసగస గమ గమ సగ గమ మదని నిసా వ్యూహిత సైన్య సమభీకరా రూపిణియగు ఈమె ఎవరో స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది మనోహరమైన ముఖం మధురమైన స్వరము మనోహరమైన ముఖము మధురమైన స్వరము ముడత మత్స కళంకము లేనిది ముడత మత్స కళంకము లేనిది
నిసగస గమ సమ గగ గమ మదని నిస యోహిత కైన్య సమభీకర రూపిణియగో ఈమె ఎవరు. దయచేసి కూర్చుందామండి, ఎక్కడ వారు అక్కడే కూర్చోండి. క్రీస్తుని రక్తముతో కడుగబడినది, పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది. క్రీస్తుని రక్తముతో కడుగబడినది, పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది. వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది, వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది. అది ఏ వధువైన క్రీస్తు సంఘము, అది ఏ వధువైన క్రీస్తు సంఘము. నిసగస గమదమ సగగమ మదని నిస యోహిత కైన్య సమభీకర రూపిణియగో ఈమె ఎవరు. యోహిత కైన్య సమభీకర రూపిణియగో ఈమె ఎవరు. రూపిణియగో ఈమె ఎవరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయ్యా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. 144వ కీర్తన, దయచేసి 144వ కీర్తన, దానికంటే ముందు ఒక్క మాట 65వ కీర్తన ఒక్కసారి 11వ వచనం చదివి వినిపించండి. 65:11 సంవత్సరమును దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చూశారు, సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు. కుమార్తె ప్రియబిడ్డ గ్రేసీ ప్రజ్వలకు దేవుడు ఏమి ధరింపచేస్తూ వచ్చారు? సంవత్సరాన్ని దయాకిరీటంగా ప్రసాదిస్తూ వచ్చారు. అవండి, ఈ సంవత్సరం అంతా జీవించటం దేవుని కృపే. కనిపించే కీడులు, కనిపించని కీడులు అన్నీ తప్పించి నేడున్నట్లుగా సజీవ లెక్కలో ఉంచి ప్రతి విధమైన కీడు అపాయముల నుండి తప్పించి దేవుడి క్షేమాన్ని ఇచ్చాడు. మరొక నూతన దయాకిరీట సంవత్సరాన్ని ప్రసాదిస్తూ వచ్చాడు. మొదటి వసంతం నింపుకొని 2వ సంవత్సరంలో ప్రియబిడ్డ అడుగు పెడుతూ వచ్చింది. కనుక ఇదంతా కూడా దేవుని కృప, దేవుని దయాకిరీటం అని దేవుని వాక్యం చెప్పబడుతోంది. అందుకని ఆ దయాకిరీటం పొందుకున్న బిడ్డ దేవుని సన్నిధిలో ఎలా పెరగాలి, దేవుని సన్నిధిలో ఏ కృప చేత పెరగాలి అనే మాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. 144వ కీర్తన, దయచేసి 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంభముల వలె ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 144:12 2వ భాగంలో కుమార్తెను గురించి మాట్లాడుతున్నాడు. మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంభముల వలె ఉన్నారు. ఏ నగరుకై చెక్కబడినా? దేవుని నగరుకై చెక్కబడిన, పరమ నగరుకై చెక్కబడిన, అది దేవుని నగరుకై చెక్కబడిన మూల కంభములు, మూల స్తంభములు. ఈనాడు మన బిడ్డలు ఎలా ఉండాలో చెప్పనా? పరలోక రాజ్యము కొరకు, పరలోక రాజ్యాన్ని పరిచయం చేయటములో, పరలోక రాజ్యాన్ని ప్రకటించటములో, పరలోక రాజ్యాన్ని అనేకులకు
మరి చూపించే విషయములో ఎలా ఉండాలంటే మన కడుపున పుట్టిన బిడ్డలు మూల స్తంభాల వలె ఉండాలి. మూల స్తంభాల వలె. మోహను వినీతను ప్రేమించి కుమార్తెనిచ్చాడు కాబట్టి కుమార్తెను గురించి మాట్లాడుతున్నాను. అక్కడ కుమార్తెను గురించి వ్రాయబడింది, ఆ వచనములో కుమారులను గూర్చి కూడా వ్రాయబడింది. అది కుమారులు కలిగిన వారు వినాలి, కుమార్తె కలిగిన వారు వినాలి. అక్కడ అన్నాడు, అద్భుతమైన మాట ఉపయోగించాడు భక్తాగ్రేసుడు, మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన. అసలు దేని కొరకై చెక్కబడాలి? పరలోకాన్ని పరిచయం చేయడానికే చెక్కబడాలి, వేరే పనేమి లేదు. జ్ఞాన పనుందా? మోహన వినీత 3వ సంవత్సరం వచ్చేస్తే స్కూల్లో వేసి మంచి చదువు చదివించి 1 నుంచి 10th నుంచి డిగ్రీ, ఆ ఇంటరు డిగ్రీ ఇక కోర్సులు చదివించి మంచి ఉద్యోగం చేయించాలి. మంచిది, ఉద్యోగాలు చేయాలి, జీవనాలు కొనసాగించాలి. అయితే అన్నిటికంటే ముఖ్యమైన పని ఏమిటంటే దేవుని పని. దేవుని పని. మన కడుపున పుట్టిన బిడ్డలు దేవుని రాజ్యాన్ని పరిచయం చేసేవారిగా ఉండాలి. ఈనాడు మరి కుమారుడు మోహను వినీత తన బిడ్డను ఎలా పెంచుతున్నారో, అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. ఎలా పెంచుతున్నారు? ఎలా పెరుగుతోంది బిడ్డ? మన బిడ్డలు ఎలా పెరిగారు? అయ్యా, మన బిడ్డలు ఎలా పెరిగారు? ఎలా పెరుగుతున్నారు? అందరూ బిడ్డలు కలిగిన వారే, అందరూ కుమారులు కలిగిన వారు, అందరూ కుమార్తెలు కలిగిన వారు. మీ బిడ్డలైన వారిని మీరు దేని కొరకు పెంచుతున్నారు? మీ బిడ్డలైన వారిని మీరు దేని కొరకు చెక్కుతున్నారు? చెక్కబడిన అంటే బిడ్డలను ఏం చేయాలి? మనం ఒక సన్మార్గమందు చెక్కాలి, ఒక సన్మార్గమందు చెక్కాలి, ఒక మంచి మార్గములో చెక్కాలి. తల్లిదండ్రులుగా మీరు చెక్కకపోతే బిడ్డలు పాడైపోతారు, బిడ్డలు చెడిపోతారు. ఈనాడు ఎందుకు దొంగలు తయారవుతున్నారు? ఈనాడు ఎందుకు వ్యభిచారులు తయారవుతున్నారు? ఈనాడు త్రాగుబోతులు ఎందుకు తయారవుతున్నారు? ఈనాడు జులాయి పిల్లవాళ్ళు ఎందుకు తయారవుతున్నారు? తల్లిదండ్రులు చెక్కుటలో ఉంది, చెక్కుటలో ఉంది. ఇక్కడ బిడ్డల ఎదుగుటలో, దేవుని రాజ్యం కొరకు ఎదుగుటలో తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. గమనించాలి ప్రియ దేవుని సంఘం, కుటుంబం గమనించాలి, ప్రియ దేవుని సంఘం గమనించాలి. సందర్భం గనుక ఈ బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈనాడు తల్లిదండ్రులు బిడ్డలను పెంచే విషయంలో చాలా ఓపిక లేదు. ఈనాడు బిడ్డలను పెంచాలంటే ఎంత ఓపిక కావాలంటే అన్నాకున్నంత ఓపిక కావాలి. అన్న తన బిడ్డను ఎలా పెంచింది? సమూయేలుని పాలు మాన్పించింది. 4వ ఏట దేవుని దేవాలయం ఇక్కడ దింపింది, షీలోహులో ఉన్న దేవాలయం ఇక్కడ దింపింది. చెప్పింది, బాబు దేవుని అడిగితే నిన్ను నాకు ఇచ్చాడు, నువ్వు పెరగవలసింది ఎక్కడంటే దేవుని మందిరములోనే పెరగాలి అన్నాడు. వెంటనే సంకలోంచి దిగి అక్కడే మోకరించాడు. 4వ ఏట ఎట్లా అర్థమైంది ఈ విషయము? ఈవేళ 15 ఏళ్ళు వచ్చినా, 16 ఏళ్ళు వచ్చినా, యవన ప్రాయం వచ్చినా ఈవేళ దేవుని మందిరానికి వచ్చి మోకరించే పిల్లలు మనకున్నారా? అమ్మా, నువ్వు వెళ్ళు మందిరానికి, మీరు వెళ్తున్నారు కదా, మళ్ళీ మేము కూడా రావాలా? మీరు వెళ్ళండి. ఓ కుటుంబ ప్రార్థనలో ఏకీభవించే పిల్లలు ఉన్నారా? ఓ దేవుని మందిరములో మోకరించి దేవుని సాన్నిధ్యాన్ని కలిగిన పిల్లలు కలిగి ఉన్నామా? ఈనాడు తల్లిదండ్రులుగా మనం చాలా ఫెయిల్ అవుతున్నాం, చెక్కే విషయంలో ఫెయిల్ అవుతున్నాం, చెక్కలేకపోతున్నాం. అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే 2వ భాగంలో చెప్తున్నాడు కదూ. అక్కడ అన్నాడు ఏమనంటే, ఆ మాట మరోసారి చదువుతారు 12వ వచనం. అక్కడ మా కుమార్తెలు నగరునకై చెక్కిన చెక్కిన చెక్కిన. బిడ్డలను మలచాలి, బిడ్డలను చెక్కాలి. చెక్కుతున్నప్పుడు అన్ని సుఖంగా ఉండవు, బాధగా ఉంటది.
వారి ఇష్టాలు నెరవేరవండి. తల్లిదండ్రులుగా బిడ్డలను చెక్కాలి, బిడ్డలను బాగా చెక్కాలి. తల్లిదండ్రులుగా బిడ్డలను చెక్కకపోతే వారు రేపొద్దున ప్రయోజకులు కారు. దేవుని సంఘానికి ఎంతో నష్టం జరుగుద్ది. దేవుడు ప్రేమించి దంపతులుగా చేసి, దేవుని వాక్యం అంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అంటుంది. రేపొద్దుట బహుమానాలు దేవుని సంఘానికి పనికి రాకుండా పోతారు. దేవుడిచ్చిన బహుమానాలు ఏమవుతారంటే దేవుని సంఘానికి పనికి రాకుండా పోతారు. అది తల్లిదండ్రులుగా బిడ్డలు చెక్కకపోతే, మన గౌరపేటలో సంఘం ఉంది, లంకల కొడేరు దగ్గర. ఆ పెదపేటలో మరి ఒక యవ్వనస్తుడు, అందరికీ తెలిసిన విషయమే, పేపర్లో కూడా పడింది, ర్యాష్ డ్రైవింగ్. బగ్గీశ్వరం మిల్లుకాడ ఆగున్న ట్రాక్టర్ని ఒక అబ్బాయి వెనకాల ఎక్కించుకుని జయ్యమంటే వెళ్ళిపోతున్నాడు బండి మీద. ఆగున్న బండిని కొట్టాడు, మొత్తం హెడ్ లేసిపోయిందంటే. ఆ అబ్బాయి చచ్చిపోయాడు. వెనకాల అబ్బాయి కూడా ఎమర్జెన్సీగా వరమ తీసుకొచ్చారు. ఇక్కడ అవ్వదన్నారు, మళ్ళీ విజయవాడ తీసుకెళ్లారు. 1 or 2 daysలో ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. కుటుంబానికి ఎంత శోకం ఇది. ఈనాడు మన బిడ్డలు ఎలా పెరుగుతున్నారు, ఈనాడు మన కుమార్తెలు ఎలా పెరుగుతున్నారు, ఈనాడు మనకు కలిగిన కుమారులు ఎలా పెరుగుతున్నారు, ఎలా పెంచగలుగుతున్నారు. బిడ్డల బాధ్యత తల్లిదండ్రులేదే. మొట్టమొదట గురువైనా, మొట్టమొదట టీచర్లైనా ఎవరంటే తల్లిదండ్రులే. మొట్టమొదట మీ ఒళ్ళోనే పెరుగుతారు. బిడ్డల్ని చెక్కవలసిన బాధ్యత. బెత్తము ధరించి ఈనాడు బిడ్డలని చెక్కవలసిన బాధ్యత. లేకపోతే సంఘానికి పనికి రాకుండా, లోకానికి పనికి రాకుండా, కుటుంబానికి పనికి రాకుండా, సమాజానికి పనికి రాకుండా పోతారండి. ఈవేళ ప్రేమించి గర్భఫలము దేవుడిచ్చు బహుమానాలు ఎలా పెరుగుతున్నాయి, బహుమానాల్ని ఎలా పెంచుతున్నారు. ఈనాడు యవ్వనస్తులను చూస్తుంటే, ఈనాడు బిడ్డలను చూస్తుంటే నైతిక విలువలు తెలుస్తున్నాయి ఈవేళ. మీరు ఆలోచించాలి. ఇదొక ట్రెండ్ అంటున్నా. 10th క్లాస్ పూర్తి అవ్వకుండా తాగుతున్నాడండి. 10th క్లాస్ పూర్తి అవ్వకుండా తాగుతున్నారండి. త్రాగుబోతులుగా తయారవుతున్నారండి. త్రాగుబోతులు, ఖైనీలు, సిగరెట్స్, చుట్టలు. వీళ్ళ బిడ్డలు ఎలా పెరుగుతున్నారు ఈవేళ? సమాజం ఎలా ఉంది ఈవేళ? బిడ్డలను పెంచవలసిన బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులది. తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఉంచాడు, ఆ స్థానంలో మిమ్మల్ని ఉంచాడు, ఆ రోల్లో మిమ్మల్ని ఉంచాడు, మనల్ని ఉంచాడు. మన బిడ్డలని చెక్కాలి. బెత్తం పుచ్చుకొని చెక్కి దైవ క్రమములో, వాక్య క్రమములో చక్కగా బిడ్డలను పెంచాలి, చెక్కాలి. నగరుకై చెక్కబడిన మామూలు మాట కాదు ప్రియులారా. ఇది నగరుకై చెక్కబడిన, లోకానికై చెక్కబడిన కాదు. మంచి చదువులు, మంచి జ్ఞానము లోకానికై చెక్కబడిన కాదు. దేనికై చెక్కబడిన అంటే నగరుకై చెక్కబడిన, పరలోకానికై చెక్కబడిన. వీళ్ళ మన పిల్లలు ఎలా ఉన్నారు? నేను మాట అడుగుతాను, మీ గుండెల మీద చేసుకుని మీ నిద్రపోగలరా? మీ బిడ్డలను బట్టి సాక్ష్యం ఇవ్వగలరా? మీ బిడ్డలను బట్టి? నగరకై చెక్కబడిన చెక్కవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎట్లా చెక్కాలంటే ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక సద్వినియోగం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. బిడ్డల ఎదుట తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లిదండ్రుల జీవితం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. దయచేసి గమనించండి. యోహాను సువార్త
5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తాను ఏమియు చేయనేరడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, తల్లి ఏది చేయుట కుమార్తె చూచునో అదే కాని తనంతట తాను ఏమియు చేయడు. ఈనాడు ఎలా ఉన్నారంటే, రే బైబిల్ చదువు అని ఈ సెల్ ఫోన్ వేసుకుంటాడు. ఎవరు? తండ్రి. బైబిల్ చదవమన్నానా, పాట నేర్చుకోమన్నానా అని ఈ సెల్ ఫోన్ ఇలా అంటాడు. అలా ఉంది ఈనాడు. మరి నువ్వు బైబిల్ చదివే నాన్న, నేను చదివేశాను, పోతే నువ్వు లేవడానికి ముందే చదివేశాను నేను. ఈనాడు తల్లి మాకు నేను ప్రార్థన చేసుకురా ఇల్లు అంటే నువ్వు చేయవా? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచున్నావు. వారి మైండ్లో పడుతుంది, వారి బ్రెయిన్లో పడుతుంది. తండ్రి ఎలా నడుస్తున్నాడు, తండ్రి ఎలా మాట్లాడుతున్నాడు, తల్లి ఎలా నడుస్తుందో, తల్లి ఎలా మాట్లాడుతుందో, తల్లి ఎలాంటి బిహేవియర్ కలిగి ఉందో అవన్నీ కూడా మైండ్లో రిజిస్టర్ అవుతాయి. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అవి బయటకు వస్తాయి. ఓహో, పిల్లలు ఎదుట తల్లిదండ్రులు తిట్టుకుంటా ఉంటారు. వాడు అనుకుంటాడు, ఎదిగాక నేను తిట్టాలనుకుంటా. అది తండ్రి ఏది చేయుట కుమారుడు చూచున్నో. పిల్లల ఎదుట ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు సమాజానికి కానీ సంఘానికి కానీ మంచి బిడ్డలను అందించలేకపోతున్నామంటే ప్రభునందు ప్రియులారా, బిడ్డల్ని తప్పని నేను అంటం లేదు, బిడ్డలు తప్పు కాదని నేను అంటం లేదు. బిడ్డలది తప్పు ఉంది. దానికంటే ముందు ఎవరు జాగ్రత్త పడాలంటే తల్లిదండ్రులుగా జాగ్రత్త పడి తీరాలి. ఎందుకంటే ప్రేమించి బహుమానాన్ని ఇచ్చాడు. ఈనాడు ఎన్ని బహుమానాలు త్రాగుబోతులుగా మారిపోయారు. ఈనాడు ఎన్ని బహుమానాలు పరిశుద్ధత లేని వారిగా, పవిత్రత లేని వారిగా, నమ్మకత్వం లేని వారిగా, నీతి లేని వారిగా, గోండాలుగా, రవడీలుగా, జులాయి కుర్రవారిగా. ఈనాడు ఏం జరుగుతుంది? ఏం చూస్తున్నాం? ఈనాడు తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. అలా ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు. అలా ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు. తల్లిదండ్రులు సన్మార్గంలో లేకుండా బిడ్డలను సన్మార్గంలోకి తేలేరు. వాక్యం రుజువు ఉంది ఇక్కడ. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచున్నాం, తల్లి ఏది చేయుట కుమార్తె చూచున్నాం. చూస్తారు. వారి కళ్ళల్లో పడుతుంది. కళ్ళల్లోంచి ఎక్కడికి వెళుతుందంటే అది మైండ్లోకి వెళుతుంది. అది రిజిస్టర్ అవుతుంది. అది రిజిస్టర్ అయిన తర్వాత ఒకనాడు ఏమవుతుందంటే బయటపడుతుంది. వాడు బాగుండాలంటే ముందుగానే మనం మంచి జీవితాన్ని కలిగి ఉండాలి. తల్లిదండ్రులు చాలా కీలకమైన పాత్ర వహించాలి. ప్రభునందు ప్రియులారా, నగరకై చెక్కబడిన ఈవేళ మన పిల్లల్ని దేని కొరకు చెక్కుతున్నాం? దేని కొరకు చెక్కబడ్డా? ఆ చిన్న ప్రాయములోనే అన్న సమూయేలుకు నేర్పించింది. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి 4వ సంవత్సరం దేవాలయంలో విడిచి వెళ్ళిపోయింది. ఆ 4వ సంవత్సరంలో స్నానం చేయడం ఎలా నేర్పించింది, బట్టలు ఉతుక్కోవడం ఎలా నేర్పించింది, ఇక్కడ అవతలకి వెళ్తే కడుక్కోవడం ఎలా నేర్పించింది, సేవ చేసే వ్యక్తిగా, ఏలీ ఎదుట యెహోవాకు సేవ చేసే వ్యక్తిగా. పైగా తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్ళేవారంటే శిలోహు దేవాలయం కాడికి ఏడాదికి ఒకసారి వెళ్ళేవారు. అప్పుడే సంవత్సరానికి ఒకసారి అంగీ కుట్టుకెళ్ళేది. తల్లి మీద భ్రాంతి ఎలా తీరింది? బాబు నువ్వు ఎక్కడే ఉండాలి, నువ్వు మా దగ్గర కాదు. నగరకై చెక్కబడిన, సంఘానికై చెక్కబడిన ఈనాడు ఈ విలువలు నేర్పుతున్నామా?
రే బాబు నువ్వెక్కడ పెరగాలి? మందిరములో పెరగాలి. రే బాబు నువ్వెక్కడ పెరగాలి? దైవజనుని ఎదుట పెరగాలి. పరిచర్య చేయాలి, పని చెయ్యాలి, పాటలు పాడాలి, పరిచర్య చెయ్యాలి, మందిరం తుడాలి, బాత్రూములు కడగాలి, చాపలు వేయాలి, బరకాలు ఎత్తాలి. ఈనాడు నేర్పించేది ఎవరండి? పైగా ఈనాడు ఏమనూరు పోస్తున్నామంటే, రే అప్పుడే వెళ్ళిపోకో, వాళ్ళ పనాలు చేసుకుంటారు. అలిసిపోతాడు మరి, అలిసిపోతుంది మరి. అదే నిజంగా నగరకై చెక్కబడిన ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని కృపచేత 2వ రాజుల గ్రంథము దయచేసి గమనించండి. ఒక అద్భుతమైన మాట మీ జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం. ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవారో, ఆ కుమార్తె ఎంత గొప్పదో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. కొంచెం ఓపికతో వినండి ప్రియులారా, వినండి. దీవించే మాటలు, భవిష్యత్తునిచ్చే మాటలు, భవిష్యత్తుని నిర్దేశించే మాటలు కాస్త గుండెల్లోకి వెళ్ళనిద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టి రోగి. ఎంత పరాక్రమవంతుడైతేనే, ఎంత విజయాలు తెచ్చిపెడితేనే, చివరికి వాక్యం అంటోంది అతడు ఎవరని? కుష్ఠరోగి. ఎంతో విజయంగా వెళుతున్నాడు. ఎక్కడికి వెళితే అక్కడ విజయం. చాలా పరాక్రమశాలి. అతడు కుష్ఠరోగి, కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధి ఎలా ఉంటుంది? రసులు కారుతూ, కాళ్ళు చేతులు తినేసి, ప్రతిరోజు రాజు దగ్గరికి వెళ్తాడు, యుద్ధాలకు వెళ్తాడు. ఎలాగంటే ఒంటికి బట్టలు చుట్టుకొని, బట్టలు కట్టుకొని గాయాలకు వెళతాడు, యుద్ధం చేసి వస్తాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి వాటిని అలా ఇప్పుకుంటూ ఉంటాడు. ఒక రాజ్యాన్ని జయించాడు. నయమానుకు జైహో, నయమానుకు జైహో అంటారు. కానీ ఇంటికి వచ్చి ఆ బట్టలు ఇప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, ఎంత సంపాదిస్తేనే, ఎంత సాధిస్తేనే, ఇవాళ నా ఒళ్ళంతా కుష్టే కదా, నా ఒళ్ళంతా రసులు కారుతున్నాయి కదా. అరే ఏమిటి దౌర్భాగ్యత, అరే ఏమిటి వ్యాధి, అరే ఏమిటి బాధ. కొన్ని సంవత్సరాలుగా అదే స్థితి. రాజు దయ పొందాడు. పైగా అతడు యుద్ధాలు చేస్తాడు, విజయం తెస్తున్నాడు. కానీ అతని జీవితంలో సంతోషము లేదు. అలాంటి సమయములో చదవండి ప్రియులారా. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచర్య చేయుచుండెను. చిన్నదంటే వయసు ఎంత ఉంటుంది? ఒక 60 ఏళ్ళు ఉంటాయా? చిన్నదంటే 80 ఉంటాయా? చిన్నదంటే వయసు ఎంత? చిన్నదంటే కదా 10 సంవత్సరాల లోపు, 12, 13 అన్నా ధర్మం జరిగిపోతుంది. 10, 9 సంవత్సరాల చిన్నది. ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేశానికి వెళ్ళినప్పుడు బాగా చురుగ్గా ఉంది. బంధించారు. సిరియా దేశానికి తీసుకొని వెళ్ళిపోతే ఆ నయమాను ఇంట్లో నయమాను భార్యకి ఏం చేస్తుందట? పరిచారం అంటే అర్థం ఏంటి? అంట్లు గడగడం, ఒళ్ళు పట్టడం, బట్టలు మడతెట్టడం. ఎలా ఉంటుంది హృదయం? తల్లిదండ్రుల దగ్గర స్వదేశములో అల్లారు ముద్దుగా పెరగవలసిన ఆమె
తల్లిదండ్రులను తీసుకెళ్ళా, ఆ బిడ్డ ఒక్కదాన్నే తీసుకెళ్ళిపోయారు. చెరగొన్నారట, తీసుకెళ్ళిపోయారు. ఆ బిడ్డను ఒక్కదాన్నే తీసుకెళ్లారు. ఆ బిడ్డ ఒక్కతే ఒంటరిగా దేశము కాని దేశములో, ఇశ్రాయేలు దేశము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సిరియా దేశం వెళ్ళిపోయింది. అనాథగా, తల్లిదండ్రులు లేరు. అక్కడ ఏం చేస్తుందంటే పరిచర్య చేస్తుంది. ఎవరికంటే నయమాను భార్యకు. నయమాను భార్యకు పరిచర్య చేస్తున్న ఆ సమయములో ఈ యొక్క నయమాను వెళ్ళటం, విజయం తేవటం, ఇంటికి వెళ్ళటం, ఏడవటం, ఇదంతా చూస్తున్న ఆ చిన్నది ఏమందో తెలుసా? దయచేసి గమనించి చదవండి. అక్కడ అదంటే ఆ చిన్నది 3వ వచనం, అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆ చిన్న ప్రాయములో నగరుకై చెక్కబడిన తల్లిదండ్రులు ఏం అందంగా చెక్కారండి, ఎంత భారంతో చెక్కారండి. తల్లిదండ్రుల దగ్గర లేరు. ఆ చిన్నది, ఆ యొక్క నయమానింటి కాడ పాచి పని చేసుకుంటూ పరిచర్య చేస్తున్న ఆ చిన్నది, ఆమె హృదయంలో ఏమి భారం ఉందంటే, నా యజమానుడైన నయమాను బాగుపడాలి. ఎక్కడికి వెళ్తే బాగుపడతాడు? షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళితే బాధపడతాడు. అంటే ఆ చిన్న ప్రాయములో ఎవరిని చూడగలిగిందంటే ప్రవక్తను చూడగలిగింది. ఆ ప్రవక్త ఎవరంటే ఎలీషా. అంటే ఆ చిన్న వయసులోనే ప్రవక్త అద్భుతాలు చేస్తాడని, ప్రవక్త బాగు చేస్తాడని, ప్రవక్త మేలు చేస్తాడని, ప్రవక్త పక్షవాతం పోగొడతాడని, ప్రవక్త కుష్ఠవ్యాధి తీసేస్తాడని, అంటే ఎంత మెచ్యూరిటీ మైండ్. ఈవేళ మన పిల్లలకి దేవుని మీద జ్ఞానం ఉందా? ఈవేళ మన పిల్లలకి వాక్యం మీద ఈ అవగాహన ఉందా? ఈవేళ ప్రార్థన చేయమంటే ఏం చేస్తాడు? వాక్యం చదవమంటే ఏం చదువుతాడు? ఆ చిన్న ప్రాయములోనే, ఆ చిన్నతనములోనే తన మైండ్ మెచ్యూరిటీ చూడండి. వాస్తవానికి 8-9 సంవత్సరాల పాపకి బాధ్యతలు ఏం తెలుస్తాయి? ఆడుకోవాలని ఉంటుంది, చాక్లెట్లు లేకపోతే ఏవో తినుబండారాలు తినాలని ఉంటుంది, కడుపు నింపుకొని చక్కగా అందరితో అల్లారుముద్దుగా ఆడుకోవాలని ఉంటుంది. కానీ అలాంటి స్థితిలో ఉండక ఆమె ఎంత మెచ్యూరిటీతో ఉందో చూడండి. ఆ చిన్నదాని ముందు మనం కూడా తల వంచుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఎదిగిన మనకు కూడా ఆ జ్ఞానం లేదది. వెంటనే ఈ మాటలు చెప్పంగానే షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉండాలని ఎప్పుడైతే చెప్పిందో వెంటనే నయమాను ఎలా స్పందిస్తున్నాడో చూడండి. తర్వాత చదవండి. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని అతని యజమానురాలుతో అనేను. వెంటనే యజమానురాలు ఎవరితో చెప్పిందంటే నయమానుతో చెప్పింది. అసలు ఎవరైనా పిల్లల మాట వింటారా? ఎవరన్నా? మన దగ్గరకు వచ్చి ఎవరైనా పిల్లలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమంటాం? వెంటనే ఎలా కసురుకుంటాం? పెద్దోళ్ళు మాట్లాడుకుంటూ పోయింది బుడంకాయలాగా, నీకేం తెలుసు? కానీ చిన్నది ఒక అద్భుత కార్యానికి నాంది పలికింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్నదాని గురించి వ్రాయబడింది. నగరకై చెక్కబడింది. తల్లిదండ్రులు చెక్కారు, దేవుని మహిమ కొరకు చెక్కారు, దేవుని రాజ్యము కొరకు చెక్కారు. తల్లిదండ్రులు లేకపోయినా, దూరంగా ఉన్నా, తల్లిదండ్రుల సమక్షంలో లేకపోయినా గుండె ధైర్యంతో, గుండె నిబ్బరముతో తానేమి చేస్తుందంటే ఒక బలమైన కార్యానికి పూనుకుంది. ఆమె చేస్తున్న కార్యం ఎంత అద్భుతంగా కనబడుతోందంటే ఎప్పుడైతే యజమానురాలు చెప్పింది, 4వ వచనం తొందరగా చదవండి. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియచేయగా, యజమానురాలకు ఇష్టమైంది. అదే మాట నయమానికి ఇష్టమైంది. అదే మాట పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈనాడు ఆ చిన్నదాని మాట ఎంత గౌరవిస్తున్నారో చూడండి. ఎవరెవరు గౌరవిస్తున్నారో చూడాలి.
అంటే ఆ మాటలు ఎంత గొప్పవి కాకపోతే, ఆ మాటల్లో ఎంత జీవము లేకపోతే, ఆ మాటల్లో వారి మనసులకు ఎంత నమ్మిక కలిగించకపోతే, ఈవేళ 10, 12, 15, 16 యవ్వనస్తుల ప్రాయంలో ఉన్న మన పిల్లలు ఈ వాక్యాన్ని పలకగలరా? అది స్కూల్ అయిపోయిన తర్వాత ఇక సెల్ ఫోన్, ఆటలు, సెల్ ఫోన్. వాళ్ళు జ్ఞానవంతులు ఏమవుతారు? వారేం పరిణితిలోకి వస్తారు? ఈ మధ్యకాలంలో టెక్నిక్ ఏంటంటే నిద్రపోతున్న వారు వినాలి. ఈ మధ్యన టెక్నిక్ ఏంటంటే పిల్లలు ఏడుస్తున్నారు, ఊరుకోబెట్టే ఓపిక లేవు, సెల్ ఫోన్ ఇచ్చేసి, గేములు ఇచ్చి, సెల్ ఫోన్లు ఇచ్చి మనమే పాడు చేస్తున్నాం. ఇదేంట మెల ఊరుకోవట్లేదు అయ్యగారు, ఊరుకోవట్లేదంట. రేపు నెత్తెక్కుతాడు, రేపు నెత్తెక్కు. అదే వెంటనే రాజు నొద్దకు వెళ్ళగా రాజు ఎంతగా స్పందించాడంటే, దయచేసి గమనించి చదవండి తల్లి. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రికను పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఎలా? నాతో కలహమాడుటకు అతడు ఆ ఎట్లు కారణం వెతుకుచున్నాడో ఆలోచించుడి. దయచేసి మీరు గమనించాలి, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడని ఎవరికి తెలిసినట్లుగా ఎవరికి తెలియలేదు. ఇది దౌర్భాగ్యం, ఇది దౌర్భాగ్యం. ఓ చిన్నదానికి తెలిసినప్పుడు ఎవరికి తెలియలేదట? పరిపాలిస్తున్న రాజుకు తెలియలేదు. బట్టలు చింపుకుంటున్నాడు. నేను దేవుడనా? ఒకరికి కలిగిన కుష్ఠరోగం తీసేయడానికి, చంపడానికి, బ్రతికించడానికి నేనేమన్నా దేవుడనా? అది రాజు అంటే ఎంత జ్ఞానం ఉంటుంది? ఊరికనే రాజులు అవుతారా? ఊరికనే ప్రధానమంత్రి అయ్యాడా? కానీ షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడని రాజుకు అర్థం కాలేదు. రాజుకు అర్థం కానట్లే ఇక్కడ ఒక మాట అంటాను, బిడ్డలు కలిగిన తల్లిదండ్రులకు దేవుని విలువ అర్థం కాలేదు. దేవుని విలువ మనకు అర్థమైతే తల్లిదండ్రులకు, మన బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాము. రాజు అనగా ఎవరు? దేశానికి అధికారి, తండ్రి, నాయకుడు. దేశ నాయకుడికి అర్థం కాలేదు. ఈనాడు కుటుంబ నాయకుడికి అర్థం కాల, కుటుంబ నాయకురాలికి అర్థం కాల. ఏమని? దేవుడు గొప్పవాడని అర్థం కాల. ఓ చిన్నదానికి అర్థమైనట్లు రాజుకు అర్థం కాల. గొడ్డలు చించుకుంటున్నాడు. ఆ వార్త గొడ్డలు చించుకుంటున్నాడు, బట్టలు. నేనేమన్నా రాజునా దేవుణ్ణా అంటున్నాడు. ఆ మాట ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఓ రాజా, నువ్వు బట్టలు చింపుకోకు, నీకు తెలియకపోతే తెలియపోయిందిలే సత్యం, నువ్వు బట్టలు చింపుకోకు, నువ్వు దిగంబరివి కాకు, నేనున్నాను రమ్మని చెప్పు, నేనున్నాను రమ్మని చెప్పు. వెంటనే తిరుగు పత్రిక పంపించాడు, వారిని రప్పించాడు.
రప్పించిన తరువాత జరిగింది ఏంటంటే ప్రభునందు ప్రియులారా, దయచేసి ఎక్కడరా 9వ వచనం, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి చూసారు అలా బయలుదేరాడు. ఎందుకంటే బాగుపడాలని ఆశ. కుష్ఠవ్యాధితో నలిగిపోతున్నాడు. కుష్ఠవ్యాధి రోజు ఏడుస్తుంది. ఈనాడు మానవ జాతి అంతా పాపం అనే వ్యాధితో ఏడుస్తుంది. మరి కుష్ఠవ్యాధి నివారించగలిగిన వారెవరు? మరి కాదు ముందే దేవుడా? అయ్యో, ఏమింటున్నారు? దేవుని దగ్గరకు నడిపించే సాధనం ఎవరు? అదే దేవుడే బాగు చేసేది. కానీ నడిపించేవారు కావాలిగా, సాధనాలు కావాలిగా. చిన్నదాని మాట పుచ్చుకొని రాజు కదిలాడు, సైన్యాధిపతి కదిలాడు, గుర్రాల మీద రథాల మీద కదిలాడు. ఎందుకంటే బాగుపడాలని ఆశ. ఎక్కడికే రావాలా? రాజు స్థానంలో ఉండి ఎన్నో వైద్యాలు చేయించాడు, కానీ ఎక్కడ బాగుపడలా. ఆ చిన్నదాని మాట వినడానికి కారణం ఏమిటంటే, నయమాను ఎన్నో చేయించామయ్యా నీకు, కానీ ఎక్కడా నీకు కుదరలేదు. సరే, చిన్నది చెప్పింది అంటున్నావుగా, ట్రై చేద్దాం. రథాల మీద వచ్చారు, గుర్రాల మీద వచ్చారు. కారణం ఏంటో తెలుసా? బాగుపడాలి, స్వస్థత పొందుకోవాలి. ఆశతో వచ్చాడు. వీళ్ళ ఆశతో నడిపించగలిగిన పిల్లలు ఎక్కడున్నారు? ఈవేళ మన పిల్లలు టీవీలు కాడుంటే, ఈవేళ మన పిల్లలు రకరకాలుగా ఉంటే దేవుని దగ్గరికి ఎలా నడిపించగలరు? ఈవేళ ఎలా పెంచాలి? ఈవేళ ఆ చిన్నదాని తల్లిదండ్రులు ఎంత భారంతో పెంచారండి. అమ్మా, మేము ఉన్నా లేకపోయినా నీకు కూడా, నువ్వు వెళుతున్నావు, జాగ్రత్త, దేవుడున్నాడు సుమా, దేవుని కొరకే నువ్వు పెరగాలి సుమా, దేవుని కొరకే నీ జీవితం సుమా చెప్పి పంపించారు. బానిసగా వెళ్ళింది, కానీ దేవుని కొరకు పెరుగుతుంది. దేవుని కొరకు ఒక వ్యక్తిని నడిపించిందండి. ఈవేళ నేను ఆశించి మాటలు ఎందుకు చెప్తున్నానంటే, గ్రేస్ ప్రజ్వల ఆ స్థాయిలోకి రావాలని ఆశించి ఈ మాటలు చెప్తున్నాను ప్రభు పక్షంగా. తల్లిదండ్రులు అట్లా పెంచాలి, నానమ్మ తాతయ్యలు అట్లా పెంచాలి. ఆ గ్రేసీ ప్రజ్వలను లోకానికి కాదు అప్పగించేది, దేవునికి అప్పగించాలి. నగరకై చెక్కాలి, నగరకై చెక్కాలి. చెక్కబడిన ఒక అద్భుతమైన కుమార్తెగా. నిజంగా అక్కడ జరిగిన విషయం, టైం అయిపోతుంది కదా. ప్రభునందు ప్రియులారా, ఎలీషా బయలుదేరి వచ్చాడు. దయచేసి 13 కానీ చదవండి. అయితే అతని దాసులలో, లేతే 14 చదువురా తల్లి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు ములగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడా తగ్గని వ్యాధి, ఎక్కడా నయము కాని వ్యాధి, ఎన్ని మందులు వాడినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నయము కాని వ్యాధి ఎవరి మాటకు నయమైందంటే చిన్నదాని మాటకు, చిన్నదాని ప్రయత్నం. నిజంగా అతడు ఎంత సంతోషంగా ఉంటాడు చెప్పండి ఒకసారి. ఈనాడు ఇలాంటి పిల్లలు ఉన్నారా మన కుటుంబాల్లో? ఎంతమంది పాపపు వ్యాధితో ఉన్నారు? పాపమనే వ్యాధి, పాపమనే వ్యాధి. ఎంతమంది పాపమనే వ్యాధి నాడు, పాపమనే వ్యాధితో ఉన్న ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించి, ప్రవక్త కంటే గొప్పవాడైన, ప్రవక్త కంటే శ్రేష్ఠుడైన ప్రభు దగ్గరకు నడిపించి శుద్ధులు చేయగలిగిన బిడ్డలు ఎక్కడున్నారు? ఈనాడు మన బిడ్డలు సమాజములో, సంఘములో అలా పెరగాలి. అలాంటి ఆత్మీయ విలువలతో పెరగాలి, ఆత్మీయమైన ఆశలతో పెరగాలి. నిజంగా నయమాను జీవితంలో ఎలాంటి కార్యం జరిగిందంటే, అక్కడ చెప్పబడిన మాట, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు
మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటియును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎలాంటి తీర్మానానికి తీసుకొచ్చింది చిన్నది? అద్భుతం కదా. ఓ చిన్నది, ఆడుకునే ప్రాయం, 9-10 ఏళ్ల వయసు కలిగిన ఆడుకునే ఒక చిన్నది, ఒక సైన్యాధిపతి, ఒక నయమానుని ఎలాంటి తీర్మానానికి వచ్చాడంటే లోకమందంతటా ఇలాంటి దేవుడు లేడు. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎక్కడా శుద్ధి కలగలేదా, ఎక్కడా స్వస్థత కలగలేదు. అక్కడికి వచ్చాడు, స్వస్థత కలిగిపోయింది. వెంటనే అతని జీవితంలో ఎలాంటి తీర్మానం చేస్తున్నాడంటే 15లో మనం చూస్తున్నాం మాట, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎలాంటి గొప్ప కార్యం చేస్తుందండి. ఇవాళ మన పిల్లలు ఎలా ఉన్నారు? సండే స్కూల్కి వెళ్ళరా నాయన అంటే ఏమంటున్నారు? సండే స్కూల్కి వెళ్ళరా నాయన, సండే స్కూల్కి వెళ్ళుదల్లంటే ఏమంటున్నారు? వెళుతున్నారా? పంపుతున్నారా? ఈవేళ మన పిల్లలు మారాలి, లేకపోతే రేపొద్దున దేవునికి లెక్క చెప్పాలి. కనుక మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనం, అప్పుడు యెహోవాకు, చూశారు ఎలాంటి తీర్మానంలోకి వచ్చారో చూడండి. యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను అంటే గతంలో ఏమర్పించాడు వారికి? అది ఆయనే జీవం గల దేవుడని, ఆయనే సృష్టికర్తని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నిరూపణ చేయగలిగిన ఒక చిన్నది. ఆ చిన్నదాన్ని బట్టి ఈ వ్యక్తిత్వం మారుతూ వచ్చింది. దేవుని మీద ఆధారపడేటట్లుగా, దేవుని వైపు చూచేటట్లుగా, దేవుడు తప్ప వేరొకరు లేరు అనేటట్లుగా ఆ చిన్నది ప్రవర్తిస్తూ వచ్చింది. ఈవేళ మన బిడ్డలు ఎలా పెరగాలంటే మన దగ్గర అలా పెరగాలి. అలా మన బిడ్డలు మనం పెంచాలి, అలాంటి వ్యక్తిత్వాలతో పెంచాలి. నిజంగా ఆ విషయం ఎవరికి అర్థమైందంటే చిన్నదానికి అర్థమైంది. అమ్మా, నా యజమానుణ్ణి ప్రవక్త తప్ప ఇంకెవరు బాగు చేయలేరమ్మా, ఆయన దేవుని ప్రతినిధి, ఆయన తప్ప ఇంకెవరు బాగు చెయ్యలేరు. ఎలా పెంచిందండి, ఎలా పెంచింది. ఈనాడు అలా పెంచాలి, ప్రార్థనా విలువలతో పెంచాలి, వాక్యపు విలువలతో పెంచాలి. అప్పుడే మన పిల్లలు పరిశుద్ధులవుతారు, పవిత్రులవుతారు, యథార్థవంతులవుతారు, నీతిమంతులవుతారు. అనేకులను దేవుని వైపు త్రిప్పగలిగే నక్షత్రాలుగా మారగలుగుతారు మన బిడ్డలు. ఈవేళ మన బిడ్డలు సన్మార్గంలో పెరగాలంటే మనమే కారణం. మనకి అలాంటి కృపతో మన బిడ్డలను పెంచాలని ఆశిస్తూ ప్రభునందు ప్రియులారా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 17లో మరొక్కసారి చదవండి ఆ మాట. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. కదూ, చాలు. ఎలాంటి తీర్మానానికి వచ్చాడు అతడు? స్వస్థత పట్టడానికి, యెహోవా తప్ప దేవుడు లేడని చెప్పడానికి కీలకం ఎవరు చెప్పండి ఇప్పుడు? ఒక చిన్నది. ఆ చిన్నది తల్లిదండ్రులు పెంచకుండా పెరిగిందంటారా?
ఇప్పుడు బాధ్యత ఎవరు చెప్పండి? మోహనం వినీత అది ఎలాంటి బాధ్యత ఉంది ఇప్పుడు? అదే బిడ్డలను కలిగిన మనకి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి? ఎలా పడితే అలా పెంచడానికి కాదు, బిడ్డలను ఇచ్చింది దేవుడు. అది నగరొన్నుక్కై. ఇప్పుడు ఆ యొక్క నయమానుని దేనికి అప్పగించేసింది? దేవుని రాజ్యానికి అప్పగించింది. నగరుక్కై. నయమాను ఏమైపోయాడు? ఇప్పుడు దేవుని అంగీకరించిన వాడైపోయాడు, దేవుని సేవించేవాడైపోయాడు, దేవుని పూజించేవాడైపోయాడు. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పగలిగే ఆ యొక్క స్థితప్రజ్ఞతలోకి నడిపించేసింది. ఈనాడు మన పిల్లలు అలా పెరగాలి ప్రభునందు ప్రియులారా. కనుక ఈ మాటలు తెలియజేస్తున్నాను, సంతోషిస్తున్నాను. కనుక ఈనాడు మన పిల్లలు ఎలా పెరుగుతున్నారో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరట మనవి చేస్తూ, ప్రభునందు ప్రియులారా, ఆ చిన్న దాని వలె మన బిడ్డల్ని పెంచాలని మనవి చేస్తూ నేను ముగింపులోకి వెళుతున్నాను. ప్రియులారా, మరి చాలా సమయం అయింది, అప్పుడే 12:30 దాటింది. ఎండలో ఉన్నారు, చల్లగా ఉన్నారా? ఏసీ తగ్గించమంటారా? మంచిది, ముగించుకుందాం. మరి తరువాత కేక్ కటింగ్ కార్యక్రమాలు అవి ఉంటాయి కదా. ఎక్కువగా మిమ్మల్ని వేధించను, ఇంకేమన్నా చెప్తే మరి కదా. మంచిది ప్రభునందు ప్రియులారా. ఇలాగూ దేవుని ఎదుట మన పిల్లలు ఎలా ఉండాలంటే, ఏమండి, అలాగ మనం ఎప్పుడైతే పెంచగలుగుతామో అప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తారో తెలుసా? ఒక్క మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము దయచేసి 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. యేసు ప్రభువారు ఎవరు? అదే వేళ నయమాను, అలాగే నయమాను భార్య, సిరియా దేశపు రాజు వేళ చిన్నదాన్ని ఏం చేస్తారు? అరే, ఎంత జ్ఞానం నీకు ఎక్కడదరా తల్లి? అసలు నీ తల్లిదండ్రులు ఎవరు? నువ్వెక్కడ పుట్టావు? నువ్వెక్కడ పెరిగావు? ఇంతగా నేను ఎవరు పెంచారు? రాజుగా నాకు అర్థం కాలేదే. ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుగా నాకు అర్థం కాలేదే. నీకు ఎలా అర్థమైంది తల్లి? ఆశీర్వాదాలు కురుస్తాయి. పిల్లల శిరస్సుల మీదకి ఏమొస్తాయంటే ఆశీర్వాదములు వస్తాయి, దీవెనలు వస్తాయి. మనుషులే దీవించడం కాదు, అలాంటి వారిని యేసు ప్రభు వారు కూడా ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నగరుకై చెక్కబడిన దేవుని నగరుకై చెక్కబడిన. ఈనాడు ఇలాంటి పిల్లలు మన కుటుంబాల్లోంచి లేవాలండి. మన గర్భఫలాలు ఇలాంటి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారిపోవాలి ప్రియులారా. దీవెనకరమైన వ్యక్తులుగా, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారిపోవాలి. అలా ఎప్పుడైతే మారిపోతారో వారు దీవించబడతారు. ఏమండి, దయచేసి మనం ఇంకా చూస్తే, ఏమండి, 13వ వచనం కానీ చదవండి. ఈ మాటలు చదివి నేను ముగిస్తాను. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరాయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులోనెంత మాత్రమో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, ఎవరు కౌగిట్లోకి వెళ్ళిపోతారు? పిల్లలు ముద్దురాగానే ఏం చేస్తాం మనం? ముద్దొచ్చేస్తున్నారు, చూడగానే ముద్దొచ్చేస్తున్నారు.
అవునండి. గ్రేసీ ప్రజ్వల్ని ఎత్తుకుంటే బయటికి వెళ్దు, అమ్మ దగ్గరికి వెళ్దు, నాన్న దగ్గరికి వెళ్దు. ముద్దొచ్చేస్తారు. ముద్దొచ్చిన పిల్లలు ఏం చేస్తాం వెంటనే? అది దేవునికి ముద్దొచ్చే పిల్లలుగా ఉండాలి. దేవునికి ముద్దొచ్చే పిల్లలుగా మనం ఉంటే వెంటనే ఎక్కేది ఏంటో తెలుసా? చంక. ఇక దేవుని చంకలో ఉంటే మనకు భయం ఏంటి చెప్పండి? ఇక దేవుని చంకలో ఉంటే మనకు భయం ఏంటి చెప్పండి? మన పిల్లలు ఎవరి చంకలో ఉండేలా పెంచాలంటే యేసయ్య చంకలో ఉండేలా పెంచండి. అది ఆ చిన్నదాన్ని ఎంతమంది అభినందించుంటారు. సిరియా దేశంలో జనులందరూ, అమ్మా మా యజమానుడికి, మా సైన్యాధిపతికి ఎంత గొప్ప మేలు చేసావమ్మా, ఏనాడు ఆయన క్షుద్ధుడు కాలేదు, ఎంతో బాధపడుతూ వచ్చాడు, ఎంత మేలు చేసావురా. నిజంగా దీవెనల వర్షం కురిసిపోయి ఉంటుంది. అన్ని మాటలు అక్కడ వ్రాయబడవు కానీ జరిగింది అక్కడనే. కనుక ఈనాడు దేవుడు మనకిచ్చిన బిడ్డలని ఈ విధంగా పెంచాలని ఒక సేవకునిగా హెచ్చరిస్తూ, అలాగూ పెరిగేవారు ఎవరు చంకలోకి వెళ్తారంటే యేసయ్య చంకలోకి వెళ్తాడు. యేసయ్య ఎవరంటే సకల ఆశీర్వాదాలకు అదే. ఆ దేవదేవుని దీవెనలు కలిగితే చాలు, మనం ధన్యులమైపోతాం. గ్రేసీ ప్రజ్వలాక లాంటి దీవెన కలగాలి. అదే రీతిగా దేవుడు మనకి బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలందరికీ కూడా అలాంటి దేవదీవెనలు కలగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కనుక నగరకై మనం చెక్కాలి, అలాంటి బాధ్యతలు వహించి దేవుని మహిమ కొరకై పెరుగుదాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఈ సమయంలో మరి దైవజనురాలు ఆత్మీయ తల్లి మరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం మరి కేక్ కటింగు తర్వాత కార్యక్రమానికి కుటుంబం సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవజనురాలు ఆత్మీయ తల్లి ప్రార్థన చేస్తారు.